హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంది విషయంలో తన మనసుని మార్చుకుని ఆనందిని భార్యగా అంగీకరించి ఆనందికి ఐ లవ్ యూ చెప్పి దగ్గరైన ఆదిత్య మరి అలేఖ్య ఎదురుపడ్డా కూడా తన మనసుని ఎలా మార్చుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలానే పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఎలా అయితే ఆదిత్యకు కాళ్ళు రప్పించడం కోసం తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టుకుంటుంది ఆనంది. ఆనంది ఎప్పుడైతే ప్రమాదంలో ఉందో ఆనందిని కాపాడడం కోసం ఇక చాలా అతి కష్టం మీద పైకి లేచి నిలబడి ఆనందిని నడుచుకుంటూ వెళ్లి కాపాడుకుంటాడు. ఆనందిని కాపాడే క్రమంలో తనకి కాళ్ళు వచ్చాయన్న విషయాన్ని కూడా గమనించుకోడు ఆదిత్య. చివరకు ఆదిత్యకి కాళ్ళు వస్తాయి. తన తల్లిదండ్రులకి చూపించడానికి తీసుకువెళ్లేసరికి ఆశ్చర్యంతో కూడిన ఆనందం సునందకి, అలాగే తన భర్త, అలాగే చైతన్య ముగ్గురు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వాళ్ళకి. కానీ జీవనికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. కళ నిజమా అని చెప్పేసి ఇక అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ కుటుంబం అంతా కూడా. ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. కలగా మిగిలిపోతుంది అనుకున్న నా జీవితాన్ని మళ్ళీ ఇక ఇలా నా కొడుకుని నా ముందు నిలబెట్టి కొత్తగా నాకు మళ్ళీ నా కొడుకుని బొడిబొడి నడకలు నడుస్తుంటే చూసుకునే వాళ్ళ నాకు చూపించావు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఆనంది. ఈ రోజు నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉందని చెప్పి అంటూ ఉండగానే మీ అందరూ ఆనందంలో ఒక విషయాన్ని గమనించలేదు. ఏంటి ఆదిత్య, ఆనంది చీర కొంగుకి నిప్పంటుకుంది. ఏమైంది ఆనంది, చీర కొంగుకి నిప్పెంటుకు అంటుకుంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే నేను చెప్తానమ్మా అని చెప్పేసి తనని నడిపించడం కోసం ఆనంది ప్రాణాన్ని ఎలా రిస్క్ లో పెట్టుకుందో చెప్పేసరికి ఏంటమ్మా అంత గొప్పగా ఆదిత్య కోసం అంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావా? ఒకవేళ నీకు జరగరాంది ఏదైనా జరిగితే నా శివయ్య అలా జరగనివ్వడు. నా భర్త నన్ను ఎలాగైనా కాపాడుకుంటారు. నా నమ్మకమే ఈరోజు నా బలంగా మారింది అని చెప్పేసి ఆనంది మాటలు వింటుంటే నిజంగా నీలాంటి వ్యక్తి ఎవరికో కానీ దొరకదు. అదృష్టవంతుడుడా ఆదిత్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిజంగా ఇంత అదృష్టం ఉండబట్టే నీకు ఆనంది లాంటి మంచి భార్య నీ జీవితంలోకి వచ్చింది. ఎవరైనా సరే భర్తలో లోపాలు లేకపోయినా ఎత్తి చూపించి ఇక ఆ కాపురాన్ని ముక్కలు చేసుకుని వెళ్లిపోతున్నారు ఈ రోజుల్లో. అలాంటిది నీలో ఉన్న లోపాన్ని కూడా తను ఆనందంగా స్వీకరించి నీకు తిరిగి పునర్జన్మని ప్రసాదించింది. నీకు నడకొచ్చేలా చేసి గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ అమ్మా అని చెప్పి తెగ మెచ్చుకుంటూ ఉంటారు. అది చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది మావయ్య గారు. ఇక శివాలయానికి వెళ్ళాలి మావయ్య గారు అని చెప్పేసి శివాలయానికి తీసుకుని వెళుతుంది. అలాగే అక్కడికి తన తల్లిదండ్రులు రమ్మంటుంది ఆదిత్య నడుస్తుంటే చూస్తూ ఉండడం కోసం. ఇక సింహాద్రి అలాగే పద్మమ్మ వస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అలా చాలా సంతోషంగా ఉంటారు అల్లుడు నడుస్తున్నాడు అని చెప్పేసి. కానీ ఈలోగా ఇక ఆదిత్య దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళబోతూ ఉన్న సమయంలోనే ఇక అక్కడ ఉన్న అలేఖ్యని చూసేస్తాడు ఆదిత్య. అలేఖ్యని చూసిన ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఇప్పుడు ఇక అలేఖ్య దివ్య అని తెలుసుకున్న ఆదిత్య అలేఖ్యకి ఎదురు పడితే తనకి గతం తెలిసిపోతుంది. ఆనంది తన జీవితంలో ఎంత ఇంపార్టెంటో ఆలోచించుకుంటూ ఉంటాడు. అలేఖ్యని చూసిన ఆదిత్యకి తన మనసు కాసేపు కకావికలమైపోతుంది. తన పరిస్థితి ఏంటో తనకి అర్థం కాని అయోమయం పరిస్థితిగా మారిపోతుంది. ఆనందిని ఆదిత్యను చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకలా అయిపోతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ఆనంది, ఇంటికి వెళ్దాం పదా. అల్లుడి గారు ఇప్పుడే కదా నడవడం మొదలు పెట్టారు, కాస్త నీరసంగా ఉందేమో, తీసుకువెళ్ళమ్మా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా పండగ రోజు. ఇంటికెళ్ళి స్వీట్ చేసి పంపిస్తాను అని చెప్పేసి పద్మమ్మ సింహాద్రిని తీసుకు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఓ ఇందమ్మా ఒకసారి బయటికి రావమ్మా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఏమైంది దీనికి? అవును, జీవన చెప్పింది కదా వాడు నడుస్తున్నాడని. ఇప్పుడు ఇదేన్ని మాటలు అంటుందో.
అని చెప్పేసి అనుకుంటూ, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు, ఏందిందమ్మా, ఇంకా నీకు నీ మనవరాలు జీవన విషయం చెప్పలేదా, చెప్పే ఉంటుందే, నా అల్లుడు నడుస్తున్నాడు, నా కూతురు నీకు 15 రోజులు టైం పెట్టింది, కానీ అంతకన్నా ముందుగానే నా అల్లుడిని నడిపించింది. ఒక రకంగా నిన్ను మెచ్చుకోవాలి, ఎందుకంటే నా కూతురు ఇంకా పంతానికి వెళ్తే దేన్నైనా సాధిస్తుంది. అలాగే నువ్వు ఇక్కడ రెచ్చగొట్టడం కారణంగానే తను మరింతగా పట్టుదలకి వెళ్లి తన భర్తని నడిపించుకుంది. నిజంగా గ్రేట్ ఇందమ్మా నువ్వు అని చెప్పేసి ఇక 2 మాటలు అటు 2 మాటలు ఇటు అనేసి వెళ్ళిపోతుంది. దీని దుంపదేగా, ఇదేమందో నాకే అర్థం కావడం లేదు. చివరకు నేను చేసిన పని నాకే ముప్పయిందని చెప్పేసి ఇందు అనుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. జ్యోతి, సూర్య, హైమ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆదిత్యకు నడక వచ్చింది అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆదిత్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదిత్య నీరసంగా ఉండడం చూసి ఏమైందని చెప్పి అడిగేసరికి ఏం లేదు, ఇక కాస్త నీరసంగా ఉందని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఆదిత్య. అలా ఆదిత్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలేఖ్య గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆనందికి అలేఖ్య ప్రేమ గురించి చెప్పాలా, తనెవరో ఇక అలేఖ్యకు గుర్తులేదు, ఎదురు పడితే తప్ప తను గుర్తుకు రాడు. అంతవరకు అసలు కనీసం ఇక ఆదిత్య అనే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నాడన్న విషయం అలేఖ్యకి తెలియదు. ఇలా ఇప్పుడు తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు. 3 ముళ్ళు వేశాడు అంతే ఆదిత్య ఆనంది మెడలో. ఆదిత్య వేసిన 3 ముళ్ళ కోసం ఆదిత్య కోసం ఎంతో చేసింది. అలాంటి ఆనందిని వదులుకోవడం కరెక్టా కాదా, తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు. అలా ప్రశ్నించుకుంటూ ఉన్న సమయంలోనే తన తండ్రి అక్కడికి వస్తాడు. అలా వచ్చిన తన తండ్రి అంటూ ఉంటాడు, ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఆనందంగా ఉండవలసిన సమయంలో అలా డల్గా కనిపిస్తున్నావేంటి, నీకు ఎందుకు డల్గా ఉందో చెప్పమంటావా, ఆనంది నీ జీవితంలోకి వచ్చింది, నీకు కాళ్ళున్నప్పుడు నీ జీవితంలో అలేఖ్య ఉంది, కాళ్ళు లేని సమయంలో నీ జీవితంలోంచి అలేఖ్య వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాళ్ళు వచ్చాయి కాబట్టి నువ్వు మళ్ళీ ఆలోచిస్తున్నావని నా మనసు కనిపిస్తుంది. కానీ ఏదైనా ఆలోచన ఉంటే తీసేయ్, నిజంగా తనే వచ్చి నీకెదురు పడినా కూడా నువ్వు ఆనందిని వదులుకుంటే నీ అంత దుర్మార్గుడు ఉండడు. ఆనంది నీ కోసం ప్రాణాలని సహితం లెక్క చేయలేదు. అంతకన్నా గొప్పగా ప్రేమించే అమ్మాయి నీకెక్కడా దొరకదు. ఆలోచించుకో, నిన్ను నువ్వు నిదానించుకుని ఆనందికి అన్యాయం చేయడం కరెక్టో కాదో ఆలోచించుకో అని చెప్పేసి తన తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆలోచించుకుంటాడు, నిజంగానే ఆనంది తన కోసం ఎంత చేసిందో, కాళ్ళు లేకపోయినా తనని ఎంత సంతోషంగా చూసుకుందో, రాత్రి పౌలు తేడా లేకుండా తన కోసం కాళ్ళు రావడం కోసం ఎంత కష్టపడి ఎన్ని మాటలు పడిందో ఇదంతా కూడా ఆదిత్య గుర్తు చేసుకుంటాడు. గతాన్ని మర్చిపోయి వర్తమానాన్ని స్వీకరించి 3 ముళ్ళ బంధాన్ని గౌరవించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న ఆదిత్య అయితే ఇక జీవితంలో అలేఖ్య నాకు వద్దు, నేను అలేఖ్యకి ఎదురు పడాలని కూడా అనుకోవడం లేదు, ఇక ఆనంది నా భార్య, నా జీవితం నా సర్వస్వం, ఇక ఆనందిని నేను వదులుకోను, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఆనంది చెయ్యి వదిలిపెట్టను. ఇన్నాళ్ళు కాళ్ళు లేవని ఆనందితో కలిసి ఉండి కాళ్ళు వచ్చిన తర్వాత నా ప్రేమ గురించి చెప్పి ఆనందిని బయటికి పంపేస్తే నిజంగానే నా అంత స్వార్థపరుడు ఎవ్వరు ఉండరు, నా భార్య నాకు కావాలి అని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న ఆదిత్య అయితే ఇక ఆనంది వచ్చిన తర్వాత ఆనంది అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు. ఏమండి అని చెప్పి అంటూ ఉండగానే ఆనంది, జీవితంలో ఎప్పటికీ నా గురించి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి నిజాలు తెలిసినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా, ఎల్లను, ఎప్పటికీ మీ చెయ్యి వదులుకోను, మీరే నా జీవితం, మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదో తర్వాత విషయం, కానీ నేను మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించాను, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో, నా కోసం మీరు కాళ్ళని ఎంతో శక్తివంతంగా నిలబెట్టుకుని నన్ను కాపాడడానికి వచ్చారో అప్పుడే నాకు అర్థమైంది, మీరు కూడా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని, మీలాంటి గొప్ప భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఐ లవ్ యూ ఆనంది, ఇక నిన్నెప్పటికీ వదిలిపెట్టను అంటూ ఆనందిని హగ్ చేసుకుని
ఆనంది చేతిలో ఒక రోజా పువ్వు పెట్టి ఆనందిని ఇక మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరిస్తాడు ఆదిత్య. ఇక తన మనసులో ఉన్న అలేఖ్యనైతే తీసేస్తాడు. అలా ఆదిత్య మనస్ఫూర్తిగా ఆనందిని భార్యగా స్వీకరించడంతో ఆనంది జీవితంలో కొత్త సంతోషాలు మొదలవుతాయి. ఇక అసలు వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, ఆనందికి సంతోషం ఉండకూడదు అనుకున్న బిందు జీవనికి మాత్రం ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.